హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో 8th లెసన్ లోని ఎక్సైజ్ 8.b లోని సెక్షన్ 2 లోని ప్రాబ్లమ్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఇది పార్ట్ 1 అన్నమాట. 1 to 7 ప్రాబ్లమ్స్ చెప్తాను. పార్ట్ 2 లో 8 to 14 అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మెయిన్ పాయింట్ గా మీరు ఫస్ట్ టైం మనం మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ మందికి షేర్ ఇంకా ట్రై చేయండి. అలాగే త్వరలోనే 10th క్లాస్ కి సంబంధించి 40 days ప్లాన్ రీసెండ్ చేయడం జరుగుతుంది. మీకు తెలిసిన 10th క్లాస్ వాళ్ళకి చెప్పాలని కోరుకున్నా. అలాగే డిస్క్రిప్షన్ కింద కామెంట్ బాక్స్ లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అందులో జాయిన్ అవ్వడం వల్ల మీకు మోడల్ పేపర్స్ కానీ, చాప్టర్ వైజ్ వెయిటేజ్ కానీ, ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ మీకు సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, ప్రాబ్లం లోకి వెళ్ళిపోదాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ 20 టర్మ్స్ ఇన్ ద జీపీ geometric progression 0.15, 0.0115, 0.0015 డాష్ డాష్ డాష్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఇగో చెప్తున్నాడు అండి. ఈ లెసన్ లో క్వశ్చన్ అనేది అర్థమైతే చాలు, ఆన్సర్ చాలా చాలా ఈజీగా అంత కూడికలు తీసివేతోనే పని ఉంటుంది. ఓకే, ఇక్కడ రండి. సమ్ ఆఫ్ 20 టర్మ్స్ ఆఫ్ జీపీ అంటే ఇది ఆల్రెడీ జీపీలో ఉంది, అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంది. ఓకే, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఇది ఏదో ఒక ఫిక్స్డ్ నంబర్ మల్టిప్లికేషన్ అవుతూ వెళ్తుంది అనమాట. ఇది మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్ కదా. మరి అలా మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం 20 అన్ని టర్మ్స్ ఉన్నాయి. అందులో 20 టర్ములు మాత్రమే సమ్ము చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అనేది క్వశ్చన్ అనమాట. అర్థమైందా? అంటే మనకి ఇచ్చిన జీపీలో 20 టర్ములు అనేది సమ్ము చేయాలి. ఇది క్వశ్చన్ అనమాట. ఓకే, మరి మనకి జీపీ కనుక్కొని ఎంత టర్మ్ కనుక్కొని ఫార్మ్ ఇది రేషియో కనుక్కొని R2/R1. జనరల్ ఫార్మ్ జీపీ ఏంది? A, A ఇంటూ R, A ఇంటూ R2, A ఇంటూ R3 డాష్ 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 కదా. మరి ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఆర్ అంటే కామన్ రేషియో. మనకి సమ్ము చేయాలంటే ఏంది? ఇవన్నీ కలపాలా. అంటే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్ అవన్నీ అలా 20 టర్ములు కలపాలి. మరి అలా కలపడానికి మనకి ఫార్ములా ఏంటంటే Sn ఈక్వల్ టు A ఇంటూ R⁻n−1/R-1. ఇది ఎప్పుడు వాడాలి అంటే 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ఆర్ వాల్యూ అంటే కామన్ రేషియో 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడే మనం ఈ ఫార్ములా మాట్లాడాలి. అదే 1 కంటే తక్కువ ఉందా ఏంటిది? కామన్ రేషియో అంటే ఇది ఏ మల్టిప్లికేషన్ అవుతుంది అంటే కామన్ రేషియో ఆ జీపీ ఉంటుంది కదా, జీపీకి కామన్ రేషియో ఉంటుంది కదా. ఆ సిరీస్ ని బట్టి మనము ఆ రేషియోని బట్టి 1 కంటే తక్కువ ఉందనుకో ఈ ఫార్ములా మాట్లాడాలి. ఈ రెండు ఫార్ములాస్ ఒక్కటే, కానీ 1 కంటే ఎక్కువ ఉంటే ఇది, 1 కంటే తక్కువ ఉంటే ఇది వాడాలి అంటే ఏం లేదు. ఓకే, సొల్యూషన్ given the GP ఏంది 0.15, 0.015, 0.0015 డాష్ డాష్ డాష్. ఇప్పుడు మనం సమ్ము కనుక్కోవాలనుకోండి జీపీకి, మరి ఏంది ఇక్కడ ఎన్ వాల్యూ కావాలి, ఏ వాల్యూ కావాలి, ఆర్ వాల్యూ కావాలి. ఓకే, ఫస్ట్ ఎన్ని వాల్యూ కనుక్కున్నాం. ఎన్ని అంటే ఏంది? ఎన్ని టర్మ్స్. ఓకే, ఎన్ని టర్మ్స్ కి ఇప్పుడు మనం సమ్ము కనుక్కోవాల్సింది 20 టర్మ్స్ కాబట్టి ఎన్ ఈక్వల్ టు 20. ఓకే, నెక్స్ట్ ఏ కావాలి. ఏ అంటే ఏంది మనకి ఇక్కడ? ఇది ఫస్ట్ టర్మ్, అంటే ఫస్ట్ టర్మ్ ని మనం ఏమంటాం? ఏ అంటాం కదా. అంటే ఫస్ట్ టర్మ్ ఏముంది మనకి? 0.5 కదా. ఓకే, తర్వాత ఇంకా ఆర్ కావాలి. ఓకే, ఆర్ చూడండి. ఇప్పుడు ఈ రెండు ఫార్ములా ఏది ఉపయోగించాలో ఇంకా నేను చెప్పలేదు. ఓకే, ఆర్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఫార్ములా A2/A1 అంటే A2/A1 ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు జీపీ అని పదం మాట్లాడినప్పుడు మనం ఒక్కసారి చేస్తే సరిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఆర్ వాల్యూ, A2 వాల్యూ ఎంతుంది? 0.015/A1 వాల్యూ ఎంతుంది? 0.15. ఓకే, ఇప్పుడు దీన్ని డెసిమల్ లో ఉంది, దీన్ని P/Q ఫామ్ లో రాసుకున్నాం. అంటే ఫస్ట్ ఉన్న నంబర్ ని అలాగనే రాయండి 15 బై ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నంబర్లు ఉన్నాయి? 1 2 3 అంటే 100. ఓకే, సారీ 1000. ఓకే, 2 డిజిట్ 1 డిజిట్ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉందనుకో 10, పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయనుకో 100, పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయనుకో 1000. ఓకే, 15 0.15 ఏమని రాయొచ్చు? 15 బై పాయింట్ తర్వాత 2 టర్మ్స్ ఉన్నాయి అంటే 100. ఓకే, ఇప్పుడు రెసిప్రోకల్ చేద్దామా దీన్ని? 15/1000 ఇంటూ రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది? కిందికి పైకి, పైకి కిందికి వెళ్తుంది కదా. 5 క్యాన్సల్, 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. ఇంకేం మిగిలింది? ఇక్కడ 1 1 అంటే ఆర్ వాల్యూ చూడండి. ఆర్ వాల్యూ 1 బై ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 1 ఉంది. 10 ఇంటూ 1 10. మరి ఇది ఈక్వల్ టు 1/10 భాగం చేస్తే ఏమొస్తుంది మనకి? 0.1 వస్తుంది. ఇక్కడ చూస్తే గమనిస్తే మనకి ఆర్ వాల్యూ ఏమైంది? మనకి 0.1 అనేది
తక్కువ అంటే 1 కంటే తక్కువ ఉంది అనమాట. అంటే మనకి 0, 1 అని ఉంటుంది. ఇక్కడ 0, 1, ఇక్కడ 1, 2 కదా. అంటే 0.1 అంటే 1 కంటే తక్కువ ఉంది. ఇక్కడ వస్తుంది మనకి 0.1, 0.2, 0.3, 0.4 అంటే 1 కంటే తక్కువ ఉంది R వాల్యూ. కాబట్టి మనం ఇది 0.1 less than 1 అంటే 1 కంటే తక్కువ ఉంది. 1 కంటే తక్కువ ఉంది అనుకో మనం ఈ ఫార్ములా మాట్లాడాలి GPలో. ఓకే, Sn ఈక్వల్ టు A ఇంటూ 1 మైనస్ R పవర్ ఆఫ్ n బై R 1 మైనస్ R. ఓకే, ఇప్పుడు ఇది 1 కంటే అంటే R వాల్యూ 1 కంటే తక్కువ ఉన్నప్పుడు. ఓకే ఓకే, ఇంకా సబ్స్టిట్యూషన్ ఇద్దాం ఫార్ములాలో. ఏ వాల్యూ 0.15, తర్వాత 1 మైనస్ R వాల్యూ ఎంత వచ్చింది మనకి 0.1 కదా. 0.1 చూడండి 0.1. ఇక్కడ n ఉంది. n అంటే ఎంత మనకి ఇక్కడ 20 కదా. 20 ఓకే బై తర్వాత 1 మైనస్ R 1 మైనస్ R వాల్యూ ఎంత మనకి 0.1. ఓకే, వీటిని అన్నింటినీ డెసిమల్ లో నుంచి తీసేద్దాం. అంటే p/q ఫామ్ ఇక్కడ డెసిమల్ ఉంది కదా, p/q ఫామ్ చేసాం కదా, అలా చేద్దాం. ఇక్కడ చూడండి 0.15 ఏమని రాయొచ్చు 15 బై పాయింట్ తర్వాత నెంబర్ ఉండే 100. ఓకే, మళ్ళా 1 మైనస్ ఈ 20 అప్లై దీన్ని కూడా రాయండి. ఏమొస్తుంది 1 బై 10 అనేది రావడం జరుగుతుంది. 0.1 గో 0.1 ఏమని రాసుకోవచ్చు 1/10 అనమాట. ఓకే, 1/10 20 ఇక్కడ చూడండి 20 పవర్ అలాగే రాసేసాను బై 1 మైనస్ 0.1 ఏమని రాయొచ్చు 1/10 కదా. ఓకే, నెక్స్ట్ 15 బై 100 ఇక్కడ చూడండి ఇంటూ 1 మైనస్ ఈ 20 న్యూమినేటర్ డినామినేటర్ సపరేట్ చేయండి. ఏమొస్తుంది 1 పవర్ ఆఫ్ 20 బై 10 పవర్ ఆఫ్ 20 వస్తుంది. ఓకే, 10 పవర్ ఆఫ్ 20 చూడండి ఈ 20 అనేది న్యూమినేటర్ డినామినేటర్ అప్లై చేశాను బై తర్వాత ఇక్కడ ఎల్సిఎం చేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎల్సిఎం చేస్తున్నాం. ఓకే, ఎల్సిఎం ఎంత ఉంటుంది 10. ఇప్పుడు ఏం చేయాలి క్రాస్ మల్టిప్లికేషన్ 10 ఇంటూ 1 10 మైనస్ 1 1 జా 1. ఓకే, 15 బై 100 1 మైనస్ 1 పవర్ ఆఫ్ 20 ఆన్సర్ ఎంత 1 కదా. 1 ని ఎన్ని టైమ్స్ ఇంటూ చేసినా 1 వస్తుంది. ఇంకా 10 పవర్ ఆఫ్ 20. ఓకే, బై 10 లో కల్లా 1 పోతే 9 బై 10. ఇప్పుడు ఏం చేయాలి ఈ 9 బై 10 రెసిప్రోకల్ చేయండి. అంటే 15 బై 100 ఇక్కడ చూడండి 1 మైనస్ 1/10 పవర్ ఆఫ్ 20 ఈక్వల్ టు ఇంటూ దీన్ని రెసిప్రోకల్ చేయండి. ఏమొస్తుంది 10 బై 9 అనేది వస్తుంది. ఓకే, రెసిప్రోకల్ చేశాను. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దామా 3 3 జా 3 5 జా కదా 0 0 క్యాన్సిల్. ఓకే, మళ్ళా తర్వాత 5 1 జా 5 2 జా కదా. ఇంకా ఏం మిగిలింది చూడండి ఇక్కడ 1 1 జా 1 బై 2 3 జా 6 అన్ని ఇంటిలో ఉండే కాబట్టి ఎలాగైనా చేయొచ్చు. ఓకే, తర్వాత ఏం మిగిలింది 1 మైనస్ 1 బై 10 పవర్ ఆఫ్ 20 మిగిలింది ఇక్కడ కదా. 1 బై 6 చూడండి ఇక్కడ 1 మైనస్ ఇది బైలో ఉంది కాబట్టి డెసిమల్ లేక రాసుకున్నాం. 1/10 ఏమని రాసుకోవచ్చు మనం 0.1 రాసుకోవచ్చు. 0.1 రాసుకోవచ్చు కదా. 0.1 హోల్ పవర్ ఆఫ్ ఇక్కడ పవర్ 20 ఉంది కాబట్టి 20 ఇంకా అంతే ఆన్సర్ అయిపోయింది. అంటే ఇంకా పూర్తి కనుక్కోలేమంటే అంటే దీన్ని ఇంకా పవర్ చేసి మీరు అంతా చేస్తే కదా ఎక్కువ అంటే ఆన్సర్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ వరకు రాస్తే కూడా సరిపోతుంది. ఓకే స్టూడెంట్స్, నో డౌన్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 8.b సెక్షన్ 2 లోని సెకండ్ క్వశ్చన్ సేమ్ ఇందాక క్వశ్చన్ లెక్కనే, కానీ ఇక్కడ ఎన్ని టర్మ్స్ అనేది కనుక్కోవాలి. అంటే ఎన్ని టర్మ్స్ అంటే ఏంటంటే మనకి ఎన్ని టర్మ్స్ తెలియదు. ఒక దాంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అన్ని టర్మ్స్ కి ఎంత సమ్ రానికి అవకాశం ఉంటుంది అని క్యాజువల్ గా, అంతే ఏం లేదు. Find the sum of n terms in the geometric progression √7, √21, 3 √7 డాష్ డాష్ డాష్. అంటే ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే చెప్పాను కదా n టర్మ్స్ అనేటివి మన సమ్ కనుక్కోవాలి. వీటికి గివెన్ ద GP √7, √21, 3 √7. ఓకే, డాష్ డాష్ డాష్. మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి మనకి Sn ఈక్వల్ టు A1 మైనస్ అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉపయోగిస్తాం R వాల్యూని బట్టి. కానీ మనకి ఫస్ట్ మెయిన్ పాయింట్ గా కావాల్సిన టర్మ్స్ ఏంటి n వాల్యూ కావాలి, ఏ వాల్యూ కావాలి, R వాల్యూ కావాలి. అవి రాద్దాం. n వాల్యూ ఎంత ఇక్కడ ఎందుకు ఎన్ని టర్మ్స్ కనుక్కోమంటారు అంటే ఎన్ని ఉండేదో తెలియదు మనకి, కానీ ఎన్ని టర్మ్స్ కి మాత్రం సమ్ కనుక్కోండి. ఓకే, కాబట్టి n వాల్యూ ఇక్కడ n. ఓకే, తర్వాత ఏ వాల్యూ ఎంత √7 ఫస్ట్ టర్మ్ నే ఏ వాల్యూ అంటాం.
ఓకే ఆర్ వాల్యూ కనుక్కోవాలంటే ఏంటి మనం a2/a1 ఇక్కడ ఒక్క ఆర్ వేస్తే సరిపోతుంది. ఎందుకు మనకు ఆల్రెడీ జీపీ ఇవ్వడం జరిగింది కాబట్టి. √2 వాల్యూ ఎంత ఉంది, సారీ a2 వాల్యూ ఎంత ఉంది 21 ఉంది. a1 వాల్యూ ఎంత √7 ఉంది. క్యాల్కులేషన్ చేయండి 7 1 జా 7 3 జా అలా చేయొచ్చు అంటే చేయొచ్చులేండి. ఓకే అంటే √3 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది √3. అసలు √3 వాల్యూ మీకు తెలియాలి. √3 వాల్యూ ఎంత అంటే 1.73 అనుకుంటా. ఓకే 1.7 అయితే దాటుతుంది. ఓకే √3 వాల్యూ ఎంత అంటే 1.73 అనమాట. ఓకే కన్ఫర్మ్ గా చెప్పలేను, 7 తర్వాత ఏ నెంబర్ వస్తుందో తెలియదు, 3 అనుకుంటున్నాను నేను. రూట్ వాల్యూ ఎంత 1.73. ఓకే అప్రాక్సిమేట్లీ సరిపోతుంది లేదు. మరి ఇక్కడ 1 కంటే ఎక్కువ ఉంది వాల్యూ. ఇప్పుడు చూడండి ఇది 1 ఇది 2 కదా, ఇది 0 అంటే ఇప్పుడు 0 పాయింట్ లో వచ్చినట్టు 1 లోపల ఉన్నట్టు. అదే 1 తర్వాత వచ్చే పాయింట్స్ అన్ని మనకి 1 దాటుతున్నాయి అనమాట. అంటే 1.1 1.2 1.3 అంటే 1 తర్వాత వస్తుంది 1.7 అంటే ఆర్ వాల్యూ 1.7 ఉంది కాబట్టి మనకి అంటే ఇక్కడ ఏమి ఆర్ వాల్యూ 1 కంటే ఎక్కువ ఉంది. 1 కంటే ఎక్కువ ఉంటేది ఇది అనమాట. ఓకే ఇది గుర్తుపెట్టుకోండి, ఆర్ గ్రేటర్ దాన్ 1 అంటే 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఫార్ములా మీరు ఎగ్జామ్ వాళ్ళు R2 ఏవో ఒకట్లే ఏదన్నా ఉపయోగించవచ్చులే అనుకుని మీరు చేశారా ఆన్సర్ తప్పవుతుంది. తెలిసింది కూడా మన చేతిలో మనం పోగొట్టుకునేది ఉంటుంది. ఓకే మార్క్స్. ఓకే అదే అందుకే నేను దాన్ని ఇంకా ఎక్కువ చేసి చెప్తున్నాను నేను. అర్థమైందా అంటే 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఫార్ములా, 1 కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ ఫార్ములా. ఓకే ఓకే ఆర్ వాల్యూ కూడా వచ్చేసింది √3, ఎన్ వాల్యూ వచ్చేసింది, ఆర్ వాల్యూ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాలి మనం. Sn ఈక్వల్ టు a ఇంటూ r పవర్ ఆఫ్ n-1/r-1. ఓకే ఫార్ములా ప్రకారం అప్లై చేద్దామా. ఎస్ టర్మ్స్ కి కాబట్టి ఎన్ వాల్యూ అలాగనే ఉంటుంది. ఏ వాల్యూ ఎంత మనకి √7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత మనకు వచ్చినది √3 కదా. ఇక్కడ ఎన్ అంటే మనకి ఏంటి ఎన్ఏ కాబట్టి ఎన్ అలాగనే రాద్దాం -1/ఆర్ వాల్యూ ఎంత మనకి √3 -1 ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేయాలి రేషనలైజింగ్ చేయాలి. అంటే మనకి డినామినేటర్ లో ఉన్నదాన్ని ప్లస్ లో ఉన్నదాన్ని మల్టిప్లికేషన్ తో న్యూమరేటర్ డినామినేటర్ ఇంటూ చేయాలి. √3 - 1 ఇంటూ √3 + 1/√3 + 1. ఓకే క్లియర్. మనకి ఇక్కడ ఒక ఫార్ములా అనేది రావడం జరుగుతుంది న్యూమరేటర్ లో. ఏంటిది అది a ప్లస్ మైనస్ ఉందా. ఓకే a - b ఇంటూ a + b. ఫార్ములా ఏంది a² - b². ఇది మనకు జనరల్ ఫార్ములా తెలిసిందే ఇంకా. కాబట్టి ఇక్కడ చూడండి √7 దీన్ని ఇంకా ఇంటూలో రాసుకోవచ్చు వీటిని అన్నిటిని. మనం ఇక్కడ ఎన్ని ఉంది కాబట్టి దీన్ని లాస్ట్ లో రాసుకున్నాం. ఎప్పటికైనా సరే పవర్స్ అనేవి లాస్ట్ లో ఉండాలి. చూడండి ఇప్పుడు మనకి వాట్ ఈస్ ద జనరల్ ఈక్వేషన్, మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x అంటే ఇది ఎందుకు వచ్చింది మధ్యలో అంటే ఒక మీకు పవర్ చెప్పడానికి అర్థం చెప్తున్నాను. ax² + bx + c అంటే ఎప్పటికైనా సరే ఫస్ట్ మనకి వేరియబుల్స్ ఉండి తర్వాత స్క్వేర్లు అంటే మామూలుగా తర్వాత నంబర్ నుండి తర్వాత లాస్ట్ లో స్క్వేర్ ఉండడం బెటర్ అన్నమాట. ఓకే √3 ఇంకా ఇవల్ల ఇంటూలో ఉండేది చూడండి √3 + 1 ఇంటూ √3 పవర్ ఆఫ్ n-1/a² - b². చూడండి a + b ఇంటూ a - b a² - b². ఓకే క్లియర్. ఇంకా √7 ఇంటూ √3 + 1 ఇంటూ ఈ రూట్ లో ఏమని రాసుకోవచ్చు మనం 1/2 గా రాసుకోవచ్చు కదా. అంటే 3 ఎందుకు దాన్ని ఒక్కటే మనం రాస్తామంటే 1/2 ఇంటూ n -1. ఇక్కడ కూడా √3 ఉంది కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏం చేస్తామంటే దాన్ని 1/2 గా రాసుకుందాం. ఈ రూట్ ని ఏమని రాసుకోవచ్చు 1/2. చూడండి గుర్తుపెట్టుకోండి √x = x 1/2 గా రాసుకోవచ్చు. ఓకే ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఇంకా 1² ఆన్సర్ 1 అంటే 3 - 1 కదా ఈక్వల్ టు √7 ఇంటూ 7 ఇంటూ √3 + 1 ఇంటూ 1 ఇంటూ n అంటే 3n/2 - 1/3 లో 1/2. ఇదే మన ఆన్సర్. అంటే ఏం లేదు ఇక్కడ కింద ఇక్కడ మనం జనరల్ ఫార్మ్ ఉపయోగిస్తాం ఏంటి a - b ఇంటూ a + b. ఓకే ఇక్కడ న్యూమరేటర్ లో మనం ఏం చేస్తామంటే మనం ఇవన్నీ ఇంటూ రూపంలో రాసుకుంటాం ఇంకా అంతే. ఓకే అంతే స్టూడెంట్స్. నో డౌన్ ఎక్సైజ్ 8.b సెక్షన్ 2 లోని 3rd క్వశ్చన్ 4th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ 1 మార్క్ కి. ఓకే ఇలా స్టార్ గుర్తులు వేసానంటే ఇంపార్టెంట్ చూడండి ఈ వీడియోలో కానీ ఏ వీడియోలో అయినా సరే. ఓకే
find the sum of the n terms in the geometric progression 1 comma minus a comma a square comma minus whole cube if a equal to minus 1 a equal to not equal to minus 1 అని చెప్పడం జరుగుతుంది. అంటే మైనస్ 1 అయితే కాదు ఏ వాల్యూ అని చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు దీనికి ఈ సిరీస్ కి అంటే ఇక్కడ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇచ్చారు కదా, దానికి సమ్ కనుక్కోవాలి. ఎన్ని టర్మ్స్ కి అంటే ఎన్నో చెప్పట్లేదు, కానీ ఎన్ని టర్మ్స్ కి మనము సమ్ కనుక్కోవాలి. ఓకే, సొల్యూషన్ ఫస్ట్ ఇచ్చిందని రాయండి. గివెన్ దా, ఇలా రాయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, గివెన్ దా 1 comma minus a comma a square comma minus a cube dash dash dash. ఓకే, ఇక్కడ మనం ఈ రెండు ఫార్ములాలు ఏదో వాడాలి. ఓకే, క్లియర్. కాబట్టి చూద్దాం. ఎస్ఎన్ కావాలంటే మనకి ఏమేమి కావాలి? ఏ వాల్యూ కావాలి, ఆర్ వాల్యూ కావాలి, ఎన్ వాల్యూ కావాలి. కాబట్టి ఏ వాల్యూ కనుక్కున్నాం. ఏ వాల్యూ అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్ అంటే ఏ వాల్యూ ఎంత? 1. తర్వాత ఇక్కడ చూడండి రేషియో కనుక్కొని ఇక ఫార్మ్ ఏంది? a2 by a1. a2 ఎంత మనకి? మైనస్ a బై a1 ఎంత? 1. ఇక్కడ -1 by a చేస్తే -a వస్తుంది. అంటే ఆర్ వాల్యూ గమనిస్తే మనకి -a అంటే నెగిటివ్ లో ఉంది కదా, అంటే నెగిటివ్ లో ఉంది. నెగిటివ్ లో ఉందంటే మనకి ఏది? చూడండి, ఇది ప్లస్ వచ్చినప్పుడు ఇది మైనస్ వచ్చినప్పుడు ఆర్ వాల్యూ. ఓకే, ఆర్ వాల్యూ ప్లస్ వచ్చినప్పుడు ఇది, మైనస్ వచ్చినప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఆర్ వాల్యూ మైనస్ లో వచ్చింది అంటే మనం ఈ ఫార్ములా ఉపయోగించాలి. అంటే Sn ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఆఫ్ n బై 1 మైనస్ ఆర్. ఓకే, ఏ వాల్యూ ఎంత? 1 మైనస్ ఆర్ వాల్యూ ఎంత? మైనస్ a. ఓకే, హోల్ పవర్ ఆఫ్ n బై 1 మైనస్ ఆర్ వాల్యూ ఎంత? మైనస్ a. ఓకే, 1 తో ఇదంతా ఇంటూ చేస్తే అదే మిగులుతుంది. కాబట్టి 1 మైనస్ a హోల్ పవర్ ఆఫ్ n బై, ఇక్కడ చూడండి మైనస్ ఏమవుతుంది? ప్లస్ ఏ. అంతే, ఇంకా అయిపోయింది ఆన్సర్. అవును బ్రదర్, మరి ఇది మైనస్ అవుతుంది అంటే ఇక్కడ మనకి పవర్ ఉంది, అది ఎన్ని ఉంది? అది ఒకవేళ ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు, అంటే నంబర్ ఎన్ని కాదు. కాబట్టి అప్పుడు మళ్ళీ సింబల్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి అంటే ఇప్పుడు ఏంది మనకి ఇది రావడం జరిగింది అంటే ఇప్పుడు మీకు ఒక 5 టర్మ్స్ కి సమ్ కావాలి అనుకో, దీంట్లో ఇక్కడ 5 అప్లై చేస్తే అవుతాయి. ఒకవేళ 4 టర్మ్స్ కావాలి, ఇక్కడ 4 అప్లై చేస్తే అవుతాయి. అంతే ఆన్సర్. ఓకే, అంటే ఇక్కడ మైనస్ ప్లస్ మాత్రం చెయ్యం, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ పవర్ ఉంది. పవర్ లేకుండా ఉంటే వచ్చేయండి, ఇక్కడ పవర్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ చేసాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇదే పద్ధతిలో ఇది కూడా చేయాలి. సొల్యూషన్ వెరీ ఇంపార్టెంట్ ఈ కండిషన్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్ x cube x power of 5 x power of 7 dash dash dash. సేమ్ ఇలాగే గివెన్ ద x cube x power of 5 x power of 7 dash dash dash. ఏ వాల్యూ చూడండి. ఈ లెసన్ లో మీరు ఏం చేయాలనుకున్న ఫస్ట్ ఆ గివెన్ దాన్ని రాసి మనకి ఇచ్చిన సిరీస్ రాసి ఏ వాల్యూ లేకపోతే ఆర్ వాల్యూ ఖచ్చితంగా కనుక్కో. 1 మార్క్ పడుతుంది చూడండి ఖచ్చితంగా. ఓకే, హాఫ్ మార్క్ అన్న దానికి అవకాశం ఉంటుంది. ఏ వాల్యూ అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్ ఏముంది? a క్యూబ్. ఇప్పుడు ఆర్ వాల్యూ అనుకున్నాం. ఆర్ వాల్యూ a2 by a1. a2 ఎంత మనకి? x power of 5 బై a1 ఎంత? x క్యూబ్. ఓకే, దీనికి ఫార్ములా ఉంటుంది యాక్చువల్ గా చెప్పాలంటే a పవర్ ఆఫ్ m బై b పవర్ ఆఫ్ a పవర్ ఆఫ్ n ఈక్వల్ టు a పవర్ ఆఫ్ m మైనస్ n. అలా కాకుండా మీకు ఇంకొక విషయం చెప్తాను. ఇక్కడ x క్యూబ్, ఇక్కడ x క్యూబ్ అంటే అక్కడ 5x ఉండే, ఇక్కడ డినామినేటర్ లో 3 ఉండే. అంటే 5లో 3 పోతే ఎంత ఉంటుంది? 2 ఉంటాయి. కాబట్టి x స్క్వేర్. అర్థమైంది? ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 క్యాన్సిల్ చేసినా ఇంకా 2 మిగిలినవి రాశారు, లేదా ఇంకా ఫార్ములా ఉపయోగించిన ఆన్సర్ వస్తుంది. ఓకే, క్లియర్. x స్క్వేర్ వచ్చింది. ఇక్కడ గమనిస్తే మనము ఏది వాడాలి మరి? ఇప్పుడు ఈ రెండు దాంట్లో మనకి ఏమో ప్లస్ లో వచ్చింది, మరి ఇదేమో ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ కాదు మైనస్ కాదు. ఓకే, x నాట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ -1 అంటే అది ప్లస్ కాదు మైనస్ కాదు. కాబట్టి మళ్ళీ ఈ ఫార్ములాని ఉపయోగిస్తే సరిపోతుంది. అంటే మనకి మైనస్ వాల్యూ కూడా రానికి అవకాశం ఉంటుంది, లేదా ప్లస్ వాల్యూ అన్న రానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 1 మాత్రమే వాళ్ళు అంటుంది, మిగతా మైనస్ రావచ్చు, ప్లస్ రావచ్చు. కాబట్టి మనం ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఓకే, మీరు ఈ ఫార్ములా ఉపయోగిస్తే ఆన్సర్ రాదంటే వస్తుంది, ఏం లేదు, కావాలంటే ఉపయోగించుకోవచ్చు. ఓకే, Sn ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఆఫ్ n బై ఏముంది? 1 మైనస్ ఆర్. ఓకే, ఏ వాల్యూ ఎంత మనకి? x క్యూబ్ 1 మైనస్ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? x స్క్వేర్ కదా, x స్క్వేర్. ఇక్కడ ఎన్ని వాల్యూ? n. ఓకే, n టర్మ్స్ కాబట్టి ఆర్ వాల్యూ ఎంత? x స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ n. ఎన్ని టర్మ్స్ సమ్ అనుకోవాల్సింది అలాగే ఉంటుంది. ఓకే, బై 1 మైనస్ ఆర్ వాల్యూ ఎంత? x ఈక్వల్ టు
ఎక్స్ క్యూబ్ 1 మైనస్ 2 ఇంటూ ఎన్. అది చెప్పాను కదా మనకి ఛాన్సల్ వేసాం, ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏ ఎం ఇంటూ ఎన్. అంటే పవర్ పైన పవర్ ఉంది అనుకో, మనం ఏం చేస్తాం ఆ రెండు పవర్లు ఇంటూ చేస్తాం. 2 ఇంటూ ఎన్ 2n కాబట్టి ఎక్స్ పవర్ ఆఫ్ 2n బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఈ ఇంతే ఆన్సర్ స్టూడెంట్స్. ఓకే, నోట్ డౌన్ చేసుకోండి. కానీ ఈ ఫార్ములా ఉపయోగిస్తారా అంటే వస్తుంది, కావాలంటే ఉపయోగించవచ్చు, కానీ ఈ ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది అంతే. అంటే దీంతో చేయొచ్చు అంటే చేయొచ్చు. ఓకే, ఇక్కడ అది చెప్తున్నాను, ప్లస్ అన్న తీసుకోవచ్చు మైనస్, అంటే ఇక్కడ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే 1 ఒక్కటి ప్లస్ కాదు మైనస్ కాదు, 1 ఒక్కటి మాత్రమే ఎక్స్ బదులు తీసుకోకూడదు, మిగతావన్నీ తీసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అంటే మైనస్ వాల్యూ తీసుకోవచ్చు, ప్లస్ వాల్యూ తీసుకోవచ్చు, కానీ 1 మాత్రమే తీసుకోకూడదు. కాబట్టి ఈ రెండింటిలో ఏది ఉపయోగించినా ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, మీరు ఇది ఉపయోగించినా ఓకే. ఓకే, ఓకే స్టూడెంట్స్, 8th లెసన్ లో ఎక్సైజ్ 8.b లోని సెక్షన్ 2 లోని 5th క్వశ్చన్ అనమాట. సిగ్మా 11 k ఈక్వల్ టు 1 2 ప్లస్ 3 k అంటే ఇప్పుడు దీని సమ్ అనేది సమ్ముల రూపంలో ఇచ్చినారనమాట. మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాని ఆన్సర్ అనేది కానీ కనుక్కోవాలి ఇప్పుడు. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మనకి టోటల్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే మొత్తం కలిపితే ఆన్సర్ ఎంత వస్తుంది అనేది, కానీ మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అసలైన ఆన్సర్ అనేది మనం కనుక్కోవాలి. ఓకే, అంటే ఒక సిగ్మా అంటే మొత్తం సమ్ము రూపంలో చెప్తున్నారు అంతే. ఓకే, సొల్యూషన్ గివెన్ ద సిగ్మా L 11 k ఈక్వల్ టు 1 2 ప్లస్ 3k. అసలు ఇక్కడ k వాల్యూ ఏంటంటే 1 అనమాట. 1 నుంచి ఎంత వరకు అంటే 11 టర్మ్స్, అంటే 11 వరకు, అంటే k వాల్యూ 11 టర్మ్స్ వరకు అనమాట. అంటే k వాల్యూ ఎంత 1 నుంచి 11 వరకు అనమాట. ఏది k వాల్యూ. ఓకే, క్లియర్. అంటే ఇప్పుడు మనం ఏం రాసుకోవాల్సింది అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సిగ్మా 11 k ఈక్వల్ టు 1 2 ప్లస్ 3 పవర్ ఆఫ్ k ఈక్వల్ టు, ఇప్పుడు ఏమొస్తుందంటే దీన్ని పవర్ వాల్యూ మనము k బదులు 1 2 3 4 అలా 11 టర్మ్స్ వరకు ఎక్స్పాండ్ ఆ పవర్ ని అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. 2 ప్లస్ 3 పవర్ ఆఫ్ 1. ఓకే, ప్లస్ కాబట్టి ఇక్కడ ప్లస్, అంటే మొత్తం ఇక్కడ సిగ్మా అంటే సమ్ కదా, అందుకే సమ్ అనేది గుర్తు రావడం జరుగుతుంది. 2 ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 2 ప్లస్ 3 పవర్ ఆఫ్ 4 ప్లస్ 2 ప్లస్ 3 పవర్ ఆఫ్ 5 ఇలా రాసుకుంటా మొత్తం ఎంత వరకు వెళ్తాము 2 ప్లస్ 3 పవర్ ఆఫ్ 11 వరకు వెళ్తాం అనమాట. ఇక్కడ 11 వరకు అంటే k పవర్ 1 నుంచి 11 వరకు ఉంది అని అర్థం అనమాట. మొత్తం అట్లా మొత్తం. ఓకే, క్లియర్. 11 వరకు. మరి ఇప్పుడు ఏంటి ఈ క్వశ్చన్, ఇప్పుడు చూడండి, మరి ఇప్పుడు ఏం చేయాలి, 2లన్నీ పక్కకు దిద్దాం, 3లన్నీ ఓ పక్కకు దిద్దాం. 2 ఏముండయి 2 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ అంటే మొత్తం ఓ పక్కకి 2లన్నీ మొత్తం అంటే ఎన్ని టర్మ్స్ ఇవ్వచ్చు 11 టర్మ్స్ ఇవ్వచ్చు. 1 2 3 4 5 6 7 అట్లా మొత్తము 11 టర్మ్స్ ఇవ్వచ్చు, అంటే 11 టర్మ్స్. ఓకే, మళ్ళీ ఇప్పుడు ప్లస్ గుర్తే వస్తుంది, ఎందుకంటే ఇవన్నీ ప్లస్ లో ఉన్నాయి కాబట్టి ప్లస్ గుర్తులే వస్తాయి. ఓకే, ఇప్పుడు 3లన్నీ ఓ పక్కకు రాసుకున్నాం. 3 పవర్ ఆఫ్ 1 ప్లస్ 3 పవర్ ఆఫ్ స్క్వేర్ ప్లస్ 3 పవర్ ఆఫ్ క్యూబ్ డాష్ 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 మొత్తం ఎన్ని ఇవ్వచ్చు, మొత్తం అలా పక్కకి 11 టర్మ్స్ ఇవ్వచ్చు ప్లస్ 11 టర్మ్స్. ఓకే, మరి ఇప్పుడు ఇవన్నీ సమ్ చేయాలి మనం ఇప్పుడు, అంటే ఇక్కడ ఎన్ని సమ్ చేయాలి. ఓకే, ఇప్పుడు 2 మొత్తం ఎన్ని ఉండే మనకి 11 ఉండే, అంటే 2 ఇంటూ 11. ఎందుకు అంత సింపుల్ గా 2 ఇంటూ 11 రాష్ట్రం మనం ఫార్ములా ఉపయోగించాల్సిందంటే అది ఉపయోగించిన ఇది ఉపయోగించిన ఒకటే వస్తుంది. ఎందుకు నేను డైరెక్ట్ ఉపయోగించిన అంటే ఇక్కడ 2 2 2 అని సింగిల్ ఉంది, మొత్తం ఎన్ని ఉండే 11 ఉండేవి. అంటే ఏంటి అసలు 2 ఇంటూ 11 ఎందుకు రాస్తామంటే ఇప్పుడు వీటిని అన్నింటినీ సమ్ చేయాలి కదా. ఇక్కడ గమనించండి 2 ప్లస్ 2 ప్లస్ 2 మీరు ఇప్పుడు ఇదంతా సమ్ చేస్తే ఎంత వస్తుంది 2 4 6 కదా. ఇలా కూడా చేయొచ్చు 2 ఇంటూ 3 అంటే 2లు 3 ఉండేవి అంటే 6. సేమ్ ఆన్సర్. నువ్వు ఇవన్నీ కలుపుకుంటే 11 టైమ్స్ కలుపుకుంటే 2 ఇంటూ 11 రాసిన అంత ఒకటి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా అనేది ఉపయోగించాలి. ఇక్కడ ఎందుకు ఫార్ములా ఇక్కడ ఎందుకు ఉపయోగించాలి అంటే మనకి ఇక్కడ స్క్వేర్ 3 4 అంటే మనకి పవర్ రూపంలో ఉండే అనమాట. అంటే స్పెసిఫిక్ వాల్యూగా ఒక సింగిల్ నెంబర్ కానీ లేవు, పవర్లు ఉండే అనమాట. వాటి పవర్లు కానీ సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ ఎక్కువ వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఇప్పుడు మరి ఈ రెండు దాంట్లో ఏ ఫార్ములా ఉపయోగించాలి చూద్దాం. ఇక్కడ చూడండి ఏ పక్కకు రాసుకున్నాం దీన్ని. ఏ ఈక్వల్ టు ఎంత మనకి 3 కదా. ఆర్ వాల్యూ అంటే ఏంటి a2 బై a1 కదా. a2 ఎంత మనకి 3 స్క్వేర్ బై a1 ఎంత 3 పవర్ ఆఫ్ 1. ఓకే, ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయిపోతే 3 పవర్ ఆఫ్ 1 మిగులుతుంది, అంటే 3 అనేది రావడం జరుగుతుంది ఆన్సర్. ఇక్కడ పైన 2 ఉండే ఇక్కడ కింద ఒకటి ఉంది.
డినామినేటర్ లో ఒకటి న్యూమినేటర్ లో ఒకటి క్యాన్సిల్ చేసి ఇంకొకటి మిగిలినది రాసేసాను. ఓకే, పైన 2 కదా మిగిలినది. మరి ఇక్కడ R వాల్యూ 3 వచ్చింది అంటే 1 కంటే ఎక్కువ 3 అనేది. కాబట్టి మనం ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఇగో ఈ ప్లస్ ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు దీనికి మాత్రమే మనం n వాల్యూ ఎంత మొత్తం 11 టర్మ్స్ కదా 11. ఓకే, ఇది పక్కకు రాసుకోండి, దీనికి సంబంధించినది ప్లస్ పెట్టేసిన. ఇప్పుడు ఫార్ములా అనేది అప్లై చేద్దాం. ఏ ఎంత 3 ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ ఎన్. ఆర్ ఎంత మనకి వాల్యూ 3 కదా, 3 పవర్ ఆఫ్ ఎన్ కదా. ఎన్ అంటే ఎంత 11 టర్మ్స్ కి మనం సమ్ కలుపుకుంటుంది -1 బై ఆర్ -1. ఆర్ ఎంత వాల్యూ మనకి 3 కదా, 3 - 1. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకా సింపుల్ ఏదండి. ఇప్పుడు చూడండి 11 2 జా 22 ప్లస్ 3 పవర్ ఆఫ్ 11 -1 బై 3 లో కల్లా 1 పోతే 2. ఓకే, మరి ఇంకా ఈ 2 ని సపరేట్ చేయండి. దీనికి ఏంటి 22 3/2 ఇంటూ 3 పవర్ ఆఫ్ 11 -1. ఆన్సర్ అంతే ఇంకా. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 8.b లోని 6th క్వశ్చన్ అన్నమాట. కొంచెం క్రిటికల్ గా అనిపించవచ్చు. మనకి 8 మార్క్స్ రానికి అవకాశం ఉంటుంది. స్టార్ గుర్తు వేసుకోండి. ఓకే, 8 మార్క్స్ రానికి అవకాశం ఉంటుంది చెప్పలేం, కానీ 8 మార్క్స్ అయితే ఇంపార్టెంట్ చెప్పొచ్చు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఈజీగానే ఉంటుంది. కొంచెం క్యాలిక్యులేషన్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ది జీపీ ఈస్ 39/10 అండ్ దేర్ ప్రోడక్ట్ ఈస్ 1. ఫైండ్ ద కామన్ రేషియో అండ్ దేర్ టర్మ్స్. అసలు క్వశ్చన్ ఏం చెప్తున్నారు అంటే జీపీలోని 3 టర్ములను అంటే ఫస్ట్ 3 టర్ములను సమ్ చేస్తే అంటే కలిపితే 39/10 వస్తుంది. ఇది ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్ ఏంటంటే మళ్ళా ఆ 3 మల్టిప్లికేషన్ అంటే ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ 1 వస్తుంది. అలాగైతే వాళ్ళు ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని మనము ఆర్ వాల్యూ కనుక్కోవాలి. అలాగే ఆ ఫస్ట్ 3 టర్మ్స్ అనేది కనుక్కోవాలి. ఇప్పుడు క్వశ్చన్ లోకి వెళ్దాం పూర్తిగా. క్వశ్చన్ అర్థమైంది కదా. ఇప్పుడు ఎలా చేయాలి? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పూర్తిగా ఫస్ట్ 3 టర్మ్స్ అంటే ఏంటి మనకి జీపీలో ఏఆర్ స్క్వేర్. ఇవి మనకి ఫస్ట్ 3 టర్మ్స్ జీపీలో మనం తెలుసు. ఓకే, మరి ఇప్పుడు అదే చూడండి 3 టర్మ్స్ ఆఫ్ జీపీ సమ్ అంటే ఈ 3కి కలిపితే ఆన్సర్ మనకి 39/10 వస్తుంది. ఇది ఫస్ట్ కండిషన్. అర్థమైందా? మళ్ళా రెండో కండిషన్ చూడండి, దేర్ ప్రోడక్ట్ ఈజ్ 1 అంటే ఒకవేళ ఈ ఫస్ట్ కండిషన్ అయిపోయింది కానీ ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏంటంటే ఈ 3 మల్టిప్లికేషన్ చేస్తే 1 వస్తుంది. ఇది రెండో కండిషన్. మరి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము ఆర్ వాల్యూ కనుక్కోవాలి. అలాగనే ఈ టర్మ్స్ అంటే ఏఆర్ స్క్వేర్ కూడా ఆ టర్మ్స్ కూడా కనుక్కోమని చెప్తున్నారు. ఇది క్వశ్చన్. ఓకే, క్లియర్? క్వశ్చన్ let AR and AR square. Okay, be the first ఇక్కడ చూడండి ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ఏ జీపీ. మనము ఆ 3కి మనం చూడండి ఏఆర్ స్క్వేర్ అనేటివి జీపీ టర్మ్స్ అనుకున్నాం ఫస్ట్ 3 టర్మ్స్ ని. ఓకే, క్లియర్? మరి ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటి మనకి? అలాగే గివెన్ ద ఈ 3 టర్మ్స్ ని సమ్ చేస్తే ఆన్సర్ ఎంత రావాలి? 39/10. అక్కడ అదే క్వశ్చన్. ఇక్కడ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ది జీపీ ఇస్ 39/10 అంటే ఇక్కడ చూడండి అకార్డింగ్ టు ప్రాబ్లమ్ అని రాసిన పర్లేదు. గివెన్ ద సమ్ ఆఫ్ ది 3 టర్మ్స్ 3 టర్మ్స్ ఏంటి మనకి? ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 39/10. ఇది నంబర్ 1 అనుకోండి. అర్థమైందా? ఇది నంబర్ 1. ఏ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 39/10 అంటే ఆ 3కి సమ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత రావాలి? 39/10. ఇది ఒక కండిషన్. అండ్ మళ్ళీ గివెన్ ద ప్రోడక్ట్ ద 3 టర్మ్స్. ఇక్కడ చూడండి ఆ 3కి ఇంటూ చేస్తే ఆన్సర్ ఎంత రావాలి? 1 అంటే ఏ ఇంటూ మామూలుగా వస్తాను ఏ ఇంటూ ఏఆర్ స్క్వేర్ ఈక్వల్ 1. ఓకే, ఇప్పుడు వీటిని అన్నిటిని ఇంటూ చేద్దాం ఇంకా మనం పూర్తిగా. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఏ ఇంటూ ఏ ఏమవుతుంది? ఏ క్యూబ్. ఓకే, తర్వాత ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే మొత్తం ఏమవుతుంది? అది కూడా ఆర్ క్యూబే అవుతుంది. ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇంకా దీన్ని ఇంకా పూర్తిగా చేద్దాం.
ఇక్కడ చూడండి ఆర్ క్యూబ్ మొత్తం హోల్ గా రాసుకోండి, ఏఆర్ హోల్ క్యూబ్. తెలుసు కదా ఫార్ములా ఏంది, ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు బి పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎం. అంటే పవర్లెస్ ఏముంటే ఆ రెండింటికి హోల్ గా రాసుకోవచ్చు అనమాట. కాబట్టి రాసేసాను. ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత మనకి 1 కదా, దీన్ని సింప్లిఫికేషన్ చేశాను. ఓకే, ఇప్పుడు దీన్ని 1 క్యూబ్ గా రాసుకున్నాం. ఓకే, ఏఆర్ క్యూబ్ ఈక్వల్ టు 1 క్యూబ్. పవర్లు సేమ్ ఉండే కాబట్టి క్యాన్సల్. ఇప్పుడు అంటే 1 క్యూబ్ ఆన్సర్ చేస్తే మళ్ళీ 1 ఏం కొత్తగా ఏం చేయట్లేదు, 1 క్యూబ్ చేస్తే ఆన్సర్ మళ్ళీ 1. ఓకే, ఆ పవర్ పోవడం కోసం మనం అలా రాసుకుంటాం అంతే. ఓకే, ఏఆర్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏ వాల్యూ కనుక ఇది నంబర్ 2 అనుకున్నాం, ఇక్కడ 1 అయిపోయింది 2 అయిపోయింది. 2 ఏంటి, ఏ ఇంటూ ఆర్ బై 1, సారీ ఏ ఇంటూ ఆర్ ఈక్వల్ టు 1, ఇది 2 అనుకున్నాం. కానీ ఇక్కడ ఏ వాల్యూ కనుక్కున్నాం. ఓకే, ఆర్ ఇంటూ న్యూట్రల్ పోతే డివైడెడ్ బై ఏ ఈక్వల్ టు 1 బై ఆర్. చూడండి ఇది పక్కన పెట్టుకోండి అంతే. ఓకే, 1 బై ఆర్. ఓకే, ఇప్పుడు చూడండి డివైడింగ్ 1 and 2, 2 డివైడెడ్ బై 1, 2 బై 1 చేద్దాం అనమాట ఆన్సర్ ఇప్పుడు. ఓకే, అంటే ఏముంటుంది మనకి, ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 39/10. ఇది 2 అనమాట. ఓకే, బై ఇప్పుడు 1 తో డివైడ్ చేద్దాం. 1 ఏమొచ్చింది మనకి, ఏ ఇంటూ ఆర్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఇంకా డినామినేటర్ లో 1 ఉన్నా లేకున్నా మనకు సంబంధం లేదు ఇంకా. కాబట్టి ఇంకా ఏం మిగిలింది, ఏ ప్లస్ ఏఆర్ స్క్వేర్ బై ఏఆర్ ఈక్వల్ టు 39/10 అనమాట. ఓకే, ఇప్పుడు డినామినేటర్ ప్రతి ఒక్కదానికి సమానం చేయండి. అంటే ఏ ఇంటూ ఆర్ బై ప్లస్ ఏఆర్ బై ఏఆర్, అంటే ఇది మొత్తం డినామినేటర్ మొత్తం సపరేట్ ఈక్వల్ చేసేస్తున్నాను. ఏఆర్ స్క్వేర్ బై ఏఆర్ ఈక్వల్ టు 39/10. నెక్స్ట్ ఇప్పుడు చూడండి క్యాన్సిల్ చేయండి. ఏ క్యాన్సల్ అంటే ఏముంటుంది, 1 బై ఆర్ ఉంటుంది. ఇగో ఈ ఏ క్యాన్సల్, అప్పుడు ఏముంటుంది, డినామినేటర్ లో 1 ఉంటుంది, 1 బై ఆర్ ప్లస్ ఇక్కడ ఏఆర్ క్యాన్సల్ 1 ఉంటుంది ప్లస్ తర్వాత ఇక్కడ ఏ క్యాన్సల్, ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది అంటే ఒక ఆర్ మిగులుతుంది, ఆర్ ఈక్వల్ టు 39/10. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం తీయండి, మొత్తం ఏమవుతుంది, ఆర్ అవుతుంది. ఇప్పుడు ఏమొస్తుంది మనకి 1 ప్లస్, ఇక్కడ బాగా గమనియండి, చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఆర్ ఎల్సిఎం చేస్తున్నాం. ఇప్పుడు న్యూమరేటర్ తో మనం ఏ నంబర్ అయితే ఇంటూ చేసామో డినామినేటర్ ఏ నంబర్ అయితే ఇంటూ చేసామో న్యూమరేటర్ కూడా అదే నంబర్ తో ఇంటూ చేయాలి. అంటే ఇంటూ ఆర్ అంటే ఆర్ వస్తుంది ప్లస్ మళ్ళీ ఇక్కడ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి వినండి బాగా. మనం ఏదైనా ప్రాబ్లం చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఎల్సిఎం తీసి న్యూమరేటర్ డినామినేటర్ కి ఏ నంబర్ అయితే ఇంటూ చేస్తామో మళ్ళీ చేస్తాం కదా. సేమ్ ఇక్కడ కూడా నేను అదే చేశాను. ఈక్వల్ టు 39/10 ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 10 ఇంటూ 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 39 ఇంటూ ఆర్. చూడండి 10 ఇంటూ 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్, ఇది కూడా 39 ఇంటూ ఆర్. ఓకే, ఇప్పుడు 10 తో ప్రతి ఒక్కదాన్ని చేయండి మల్టిప్లికేషన్. 10 1 జా 10 ప్లస్ 10 ఇంటూ ఆర్ 10r ప్లస్ 10 ఇంటూ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 39 ఇంటూ ఆర్. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది మనకి, న్యూట్రల్ ప్లస్ చేసి న్యూట్రల్కి వస్తే మైనస్. అంటే ఫస్ట్ ఇప్పుడు ఆర్డర్ లో రాస్తున్నాం, ఎప్పుడు స్క్వేర్ ఉండాలి. ఫస్ట్ 10 స్క్వేర్ 10r స్క్వేర్ ప్లస్ 10r ప్లస్ 10 ఈక్వల్ టు 39r. ఓకే, మీరు ప్లస్ చేసి ఇటు పక్కకు వెళ్తే మైనస్, అంటే ఏమొస్తుంది 10r స్క్వేర్ ప్లస్ 10r ప్లస్ 10 మైనస్ 39r ఈక్వల్ టు 0. ఇది ప్లస్ చేసి ఇటు పక్కకు వస్తే మైనస్ అయింది. ఓకే, ఇంకా చాలా ఈక్వేషన్ అనమాట. ఈక్వేషన్ తయారు చేసుకొని మనం ఆన్సర్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి 10r స్క్వేర్ ప్లస్ ఇక్కడ 10r 39r అంటే సేమ్ ఉండేది కాబట్టి ఏం చేస్తామంటే ఇప్పుడు తీసేద్దాం. అంటే 10 లో కల్లా 39r పోతే ఎంత ఉంటుంది, 29 అంటే మైనస్ 29r. ఎందుకంటే ఇక్కడ చిన్న నంబర్ ఇక్కడ పెద్ద నంబర్, అంటే చిన్న దాంట్లో నుంచి పెద్దది పోదు కాబట్టి మనం ఏం చేస్తాం, మైనస్ పెట్టి 39 లో కల్లా 10 తీసేస్తే మైనస్ 29r ప్లస్ 10 ఈక్వల్ టు 0. మనకి ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, ఇది జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. దీన్ని కనుక్కోవడానికి మనకి ఫ్యాక్టరైజేషన్ మెథడ్స్ వల్ల చాలా ఉండేవి. కానీ మనం ఏం చేస్తామంటే సింపుల్ గా ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఓకే, క్వాడ్రాటిక్ ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్
బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఈ ఫార్ములా అనేది ఉపయోగిద్దాం. ఓకే, అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత కంపేర్ చేసుకుంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c కి అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఉంది ఇది. ఓకే, పవర్ స్క్వేర్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు గమనిస్తే మనకి ఏ వాల్యూ ఎంత 10, బి వాల్యూ ఎంత, ఏ వాల్యూ 10, బి వాల్యూ ఎంత -29, మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డినోట్ చేయాలి. సి వాల్యూ ఎంత 10. ఓకే, సి వాల్యూ ఎంత 10. ఓకే, ఇప్పుడు ఆ ఫార్ములా అనేది అప్లై చేద్దాం. అంటే ఆర్ ఈక్వల్ టు ఆర్ అనుకోని, అంటే ఇక్కడ ఎక్స్ కాబట్టి ఎక్స్ ఉంది, ఇక్కడ మనం ఇక్కడ ఆర్ కాబట్టి ఆర్ మైనస్ బి కదా, ఈ ఫార్ములా రాసుకోండి పక్కన. మైనస్ బి మైనస్, చూడండి ఫార్ములా మైనస్ అప్లై చేస్తాను. బి వాల్యూ ఎంత నాకు -29, చూడండి ఫార్ములా మైనస్ ఇచ్చేస్తాను, కానీ నాకు ఇక్కడ బి వాల్యూ ఎంత -29 ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac. బి అంటే ఎంత మనకి -29 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ, అది ఫార్ములా చూడండి 4 ఎట్ వచ్చింది అనుకున్నారు. ఏ వాల్యూ ఎంత 10 ఇంటూ సి వాల్యూ ఎంత 10 బై 2 ఇంటూ a వాల్యూ ఎంత 10. ఓకే, ఆర్ ఈక్వల్ టు మైనస్ మైనస్ ప్లస్ 29 ప్లస్ ఆర్ మైనస్, దీని మొత్తం వాల్యూ ఇక్కడ చేద్దాం. ఓకే, రూట్ 29 స్క్వేర్ అంటే మనకి 841 వస్తుంది. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 841 అంటే 29 ఇంటూ 29 చేస్తే 841 మైనస్ 10 10 100, 100 4 400. ఓకే, ఎంత వస్తుంది, 1 లోకల్ 0 పోతే 1, 4 లోకల్ 0 పోతే 4, 8 లోకల్ 4 పోతే 4 అంటే రూట్ అంటే ఈక్వల్ టు, దీని ఆన్సర్ మనకి 441 రూట్ ఏంటంటే 21 ఇంటూ 21 చేస్తే మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. మళ్ళా అంటే దీని ఆన్సర్ మొత్తం ఎంత వచ్చింది 21 బై 10 2 జా 20. ఓకే, క్లియర్. ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ అంటే దానికి అర్థం ఏంది, మనకి ప్లస్ గా రాసుకోవచ్చు మైనస్ గా రాసుకోవచ్చు అర్థం. కాబట్టి 29 ప్లస్ 21 బై 20 ఇది ఒకసారి, మళ్ళీ ఆర్ ఈక్వల్ టు 29 మైనస్ 21 బై 20 ఇది ఒకసారి. చూడండి ప్లస్ ఆర్ మైనస్ అంటే ఇది ప్లస్ గా రాసుకోవచ్చు మైనస్ గా రాసుకోవచ్చు. కాబట్టి రాసాను, ఇది ఫార్ములా చూడండి ఇక్కడ ఉపయోగించడం. ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చినందుకు ఇది ఫ్యాక్టరైజేషన్ తో చేయొచ్చు, కానీ కొంచెం ఇబ్బంది ఉంటుందని నేను చెప్తున్నాను డైరెక్ట్. ఓకే, ఓకే ఇక్కడ చేద్దాం. ఆర్ వాల్యూ ఆర్ ఈక్వల్ టు 29 ఇంటూ కలపండి, 29 ఒక 21 ఎంత వస్తుంది, 10 50 వస్తుంది. 50 బై ఇక్కడ ఏముంది 20. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చింది చూడండి, దీని ఆన్సర్ ఇక్కడ రాశాను. కామా మళ్ళీ ఆర్ ఈక్వల్ టు 20, ఇక్కడ 9 లోకల్ 1 పోతే 8, ఆర్ ఈక్వల్ టు 8, ఇక్కడ 2 లో 2 పోతే 0 ఇంకా 8 20. ఓకే, ఇంకా దీన్ని క్యాలిక్యులేషన్ చేయొచ్చు, 0 0 క్యాన్సల్ అంటే ఆర్ వాల్యూ ఎంత వచ్చింది పూర్తిగా మనకి 5/2. ఇక్కడ కూడా క్యాలిక్యులేషన్ చేయొచ్చు, 2 4 2 జా 4 5 జా అంటే ఆర్ వాల్యూ ఎంత వచ్చింది 2/5. అంటే ఇక్కడ మనకి రెండు ఆర్ వాల్యూస్ రావడం జరిగింది కదా. అంటే ఆర్ అంటే ఆర్ అంటే ఏంది మనకి కామన్ రేషియో. ఓకే, ఆర్ అంటే ఏంది కామన్ రేషియో, అంటే కామన్ రేషియోలు రెండు వచ్చినాయి కాబట్టి ఇక్కడ మనకి రెండు ఆన్సర్లు అనేవి రావడం జరుగుతుంది. కానీ ఏదో ఒకటి రాసుకున్నా సరిపోతుంది. అంటే ఇప్పుడు ఆర్ వాల్యూ బేస్ చేసుకొని మనం ఆ ఫస్ట్ 3 టర్మ్స్ అనేవి కనుక్కోవాలి. ఎలాగా చూడండి, therefore ఇది నంబర్ 1 అంటే ఆర్ ఈక్వల్ టు 5/2 అనుకుందాం, ఇది నంబర్ 1. ఓకే, నంబర్ 2 2/5 అనుకుందాం. therefore the 3 terms ఏంది మనకి ఫస్ట్ 3 టర్మ్స్ ఏంది మనకి ఏ కామా ఏ, ఫస్ట్ ఇది ఆర్ ఈక్వల్ టు ఎంత 5/2. ఇప్పుడు ఏ కనుక్కున్నాం, ఈ ఆర్ కి 5/2 ఉంది, మరి ఏ ఎంత ఉందో కనుక్కున్నాం. ఏ కనుక్కోనిక మనకి ఏమొచ్చింది చూడండి, ఏ ఇంటూ ఆర్ వచ్చింది. ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే ఫస్ట్ లో మనకి ఇంటూ చేస్తున్న అవతల పోతే ఆర్ ఏం చేస్తుంది ఇంటూ చేస్తున్నా అవతల పంపిస్తే డివైడ్ అయింది. అంటే ఏ వాల్యూ ఎంత మనకి ఇప్పుడు 1/r. ఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 1/5/2. దీన్ని రెసిప్రోకల్ చేయండి, ఏమొస్తుంది 1 ఇంటూ 2/5 వస్తుంది. అంటే ఆన్సర్ 2/5. చూడండి ఇది రెసిప్రోకల్ చేశాను, 2/5 వచ్చింది. అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు 2/5. ఓకే, క్లియర్. ఇప్పుడు మనకు ఆ ఫస్ట్ 3 టర్మ్స్ అనేటివి కనుక్కోవాలి. ఫస్ట్ 3 టర్మ్స్ కనుక్కోవాలంటే మనకి ఏంది ఏ కామా ఏఆర్ కామా ఏఆర్ స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి ఏ వాల్యూ ఎంత 2/5 కామా ఏ ఇంటూ ఆర్, ఏ వాల్యూ ఎంత 2/5 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 5/2 కామా ఏ ఇంటూ ఆర్ స్క్వేర్, ఏ ఎంత వచ్చింది మనకి 2/5 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది 5/2.
ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఓకే, ఇప్పుడు దాని ఆన్సర్ పూర్తిగా రాసేద్దాం. 2/5 కామా 5 క్యాన్సల్, 2 క్యాన్సల్ అంటే 1 వస్తుంది. ఇక్కడ దీని క్యాలిక్యులేషన్ చేద్దాం. 2/5 ఇంటూ ఈ స్క్వేర్ న్యూమినేటర్ డినామినేటర్ రెండింటి కప్పులు ఏంటి? 5 స్క్వేర్ అంటే 25, 2 స్క్వేర్ అంటే 4, 2 1 జా 2 2 జా 5 1 జా 5 5 జా అంటే 5/2 వచ్చింది దీని ఆన్సర్. ఇది నంబర్ 1. ఓకే, అంటే ఆర్ వాల్యూ మనకి 2 వచ్చినాయి కాబట్టి ఆ ఆర్ వాల్యూ బేస్ చేసుకొని ఒక సిరీస్, ఒక టర్మ్స్ అనేటివి అనుకున్నాం ఒకటి. ఇప్పుడు రెండోది ఇంకోటి ఏముంది? ఆర్ వాల్యూ మనకి 2/5 ఉంది. ఎలా చేసినా ఒకటే అబ్బా, కానీ రాసుకుంటే బెటర్. ఓకే, లేదు నేను ఒకటే రాస్తానంటే రాసుకో, ఏం పర్లేదు. ఇప్పుడు రెండోది, therefore the 3 terms సేమ్ ఇప్పుడు ఎలా చేసామో అలాగనే అనమాట. ఓకే, టర్మ్స్ మనకి ఇప్పుడు ఆర్ వాల్యూ బేస్ చేసుకొని ఏ కనుక్కోవాలి. ఇప్పుడు ఆర్ వాల్యూ ఎంత? 2/5. ఏ కనుక్కోవాలంటే ఏ వాల్యూ ఎంత? మనకి 1/r కదా. సేమ్ పైన ఇలా ఇక్కడ ఎలా చేసామో అలాగనే 1/, ఆర్ వాల్యూ ఎంత ఇప్పుడు? 2/5. రెసిప్రోకల్ చేయండి అంటే 1 ఇంటూ 5/2 వస్తుంది. ఆన్సర్ ఏమొస్తుంది? 5/2. అంటే ఏ వాల్యూ వచ్చేసి 5/2. ఓకే, క్లియర్. అంటే ఇప్పుడు మళ్ళీ 3 టర్మ్స్ కనుక్కుందాం. ఏ కామా ఏఆర్ కామా ఏఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత ఇప్పుడు? 5/2. ఓకే, కామా ఏ వాల్యూ ఎంత? 5/2 ఇంటూ ఆర్ వాల్యూ 2/5 కామా ఏఆర్ స్క్వేర్ ఏ వాల్యూ ఎంత? 5/2 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత మనకి? 2/5. ఇప్పుడు స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేద్దాం. ఓకే, 5/2 కామా 2 క్యాన్సల్, 5 క్యాన్సల్, 1 కామా ఇక్కడ చూడండి దీన్ని సపరేట్ చేద్దాం. 5/2 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4, 5 స్క్వేర్ అంటే 25, 2 1 జా 2 2 జా 5 1 జా 5 5 జా అంటే 2/5 వచ్చింది. ఈ రెండు ఆన్సర్లు ఒకటే. ఏమంటే మనకి ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఈ రెండిట్లో ఏది రాసినా మీరు సరిపోతుంది. ఇవి అన్నమాట మన ఆన్సర్లు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వీడియోలో మిగతా ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. ఓకే, నోడన్.